ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇవాళ నుంచి మన పని పూర్తయ్యే వరకు రామ్ కోటి బతికే ఉండాలి. చచ్చినోడు బతకం ఎట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు. ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామకోటి గడి శవం అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టర్స్ ని పట్టుకుంటాం, అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను. ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పదా. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో. వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రామకోటి. ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి. వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా. అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేంటయ్యా? బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ సార్, కొట్టకండి సార్, కొట్టకండి. ఏదో తెలియకుండా వాగాడు, మీరు నన్ను ఆవేశపడతారు. రండి. మందు కొట్టద్దాను, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు గానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. ఇక్కడ ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. ఎరి వీళ్ళు. హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, ఇక్కట్లో అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనేరా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ల మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. నేను శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. అయితే ఎక్కడ్రా? రాళ్ళు ఇసరండి. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త. ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతను శవాన్ని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవరా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటే మన చేతులతో మాలిష్ చేపితే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక. నువ్వు కానివయ్యా. అట్టగేనండి. కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా ఆ ఎక్స్ప్రెషన్ అదే. అరే ఆబాయ్ బాబు, చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. ఏమండి? అమ్మగారు వచ్చారా? ఏమండి? వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి? ఏమండి? క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి? క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి? ఏమండి? నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంపకూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ.
ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకీ నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. ఏమండి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు? నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమైపోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇదంతా ఏ సంబంధం లేదు. నేను ఇతని భార్యని. నేను నమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను రేయ్, గన్ను రేయ్, ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిలో ఒళ్ళిలా కాలిపోతుంది. హాయ్. హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం అయిన దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మావగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. ట్రాజడీ, నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి. ట్రాజడీ, నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి. ట్రాజడీ, నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉంది. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తా. నిజానికి నాకు ఈ మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అబ్బా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గాని వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం. జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్కోటిని తను రెగ్యులర్ గా వెళ్లే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం. బార్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా. రామకోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో. ఓకే. అదే ఇదేంటే తీసుకొచ్చావు? మా గురువు గారు బ్రాండ్ ఇదే సార్. గురువు గారు రోజు ఇదే సేవిస్తారు. ఏం సార్ మీ ఫ్రెండ్స్ కి మీ బ్రాండ్ గురించి చెప్పలేదా? చెప్పారు కానీ నువ్వు వెళ్ళు. సరే అలాగే. రేయ్, ఈ మందు ఏం చేద్దాం? పారిపోతావా గన్ను? ఏంటి డాన్స్? వీడేంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం అంటే తిరుగుతున్నాడు. ఆడి సంగతి నాకు వదిలేరా. గురువు గారు ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను. ఈ విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా? నేను అటు తిరిగి ఇటు చూసేసరికి గ్లాసుల మంది మాయమైపోతుంది. ఎలాగా? తిరిగి తిరుగు, గ్లాస్ అయిపోద్ది. చూసారా గురుగారు స్టైల్? ఫుల్ బాటిల్ మందు కొట్టి సోకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అరే గురుగారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే. నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్టా చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు మరి. తిరుగుతాను. సేమ్ థింగ్, వన్ మోర్. జస్ట్ ఎ మినిట్. సారీ, వన్ ఫుల్ తండూరి చికెన్. రే గన్ను, అది మందురా. మంచినీళ్ళ తాగితే పడిపోతావు. మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా?
డ్యూటీలో ఉండి తాగుతున్నావు అండి. ఈ శవంగాడు తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నావు. అమ్మా ఏయ్ ఏయ్. రామకొండ బతికే ఉన్నాడు, వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్, ఇంకేమైనా కావాలా? సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా, అంత అర్జెంట్ గా చచ్చిపోతారా నువ్వు? అరే గన్ను వాక్కో. ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతురా. డెడ్ బాడీ అనే సంగతి ఈడికి తెలీదా, నాకు తెలీదా, నీకు తెలీదా, వీళ్ళందరికీ తెలియదు అనుకున్నా. అరే రాంగ్ కోటిగా నిన్ను నిన్ను బతనే ఉండరు నిన్ను. చెప్తున్నాను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతున్నారు నిన్ను. ఛాలెంజ్. మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ 2 కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను. లేకపోతే ఈ డెడ్ బాడీని భుజానేసుకుని మీరు వెళ్ళండి. లారెన్స్ కడింటే ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి రా. ఎవడైనా సరే. అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రా పై వాక? డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకెళ్ళి ఉండు. ఓకే. కక్కుర్తున్నా కొడక. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు నిన్నేమడిగారు? నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు. చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు. వెళ్ళా. అయ్యో, ఇంత బలం ఉంది ఏంటండి నీకు? क्या बोला रे? रामकोटी जिंदा है? ఏమిటా నువ్వు అనేది? రామ్కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ऐसे कैसा हो सकता है? मैंने मार डाला ना उसे. అది ఎలా జరుగుతుంది? నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావు ఎట్రా? అదే వెరైటీ ఏమో. अभी जरूर कुछ करना पड़ेगा. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంకెప్పుడు చేస్తావురా? అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో. సారీ మేడం, రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. అలా చూడకండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది. వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ముద్దు కృష్ణకి. పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాన్ని, ఇంకో భుజం మీద శవం లాంటి నిన్ను మోసుకొచ్చాడు. వెళ్ళి అతను సారీ చెప్పు. వద్దు బుద్ధు కృష్ణ, వద్దు బుద్ధు కృష్ణ. స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు. నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం. నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను. ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు ప్రేయస్ ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకుక్కైపోతాడు. ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు. ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. నా వల్ల వాడికి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి ముదరకూడదు. వద్దు, ఎందుకురా ఇంత త్యాగాన్ని కుడిగట్టావు? చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం, కానీ ఏం ప్రయోజనం? అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నాం. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి
రామ్కోటి అప్రూవర్ గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం. ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏమంటావు జగన్? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారన్నట్టుంది మేడం. మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ ఏంటి, శవం మాట్లాడటం ఏంటి? మాట్లాడేలా నేను చేస్తానుగా. అనవసరమైన డౌట్లు మాని ముందు చెప్పిన పని చేయండి. అరే పడిపోతున్నాడు. కన్ను మేడం కాల్ జారిందిరా. ప్లీజ్ హెల్ప్ మీ. ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా? ఇన్నాళ్ళు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను. కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా? నువ్వే పట్టుకోవచ్చుగా. కాదు, నువ్వే పట్టుకోవాలి. అది నీ బాధ్యత. కాదు, నువ్వే పట్టుకోవాలి. అది నీ అర్హత. నో, సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. అందుకే నేను కాపాడలేదు. అందుకే నేను కాపాడలేదు. సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అరే ముద్దు కృష్ణ, నా దగ్గర ఎందుకు దాస్తావురా? నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా పరాయి వాడి డైరీ చదవడం పాపం. అయినా అదేం భగవద్గీత కాదు. నా డైరీ నా ఇష్టం వచ్చి రాసుకుంటాను. నీకెందుకురా? మనసుకి అద్దం లాంటిది డైరీ. ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది. కాబట్టి ఆవిడ నువ్వే పెళ్లి చేసుకో. జగన్, నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యంరా. నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజన్ పేరు మార్చుకుంటావా? వద్దురా. ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు. భ్రష్టు పట్టి పోవడం నాకు అలవాటేరా. కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి? కుదరదు. కుదరాలి. కుదరదు. కుదరాలి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఏంటి? మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం. ఓకే. ఆవిడ మన ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకొని సైడ్ అయిపోదాం. ఓకే? ఓకే.